భక్తులు భక్తులందరికీ నమస్కారం. నేను నన్ను బాగా ప్రభావితం చేసిన పుస్తకం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నచ్చిన పుస్తకాలు చాలా ఉన్నాయి, కానీ అందులో బాగా ప్రభావితం చేసింది ఇవి మన హైదరాబాద్లో ఎన్టీఆర్ గ్రౌండ్లో జరుగుతున్న బుక్ ఫెస్టివల్లో 2024 డిసెంబర్ 8 తారీఖు డిసెంబర్ వచ్చేసి 24 డిసెంబర్ 24 బుక్ ఫెస్టివల్లో ప్రదర్శనకు వచ్చింది మా తెలంగాణలో. హిస్టరీ ఆఫ్ శివపురాణం 1895. దేవి భాగవతం 1928లో నేను చదివినంత వరకు చెప్తే ఆ టోటో ఛానల్ రోజు చెప్పమని అడిగేవారు. అట్లా ఆ కథ రైలుబడి చదవడం ద్వారా నేను ఎలా ప్రభావితమయ్యానంటే పిల్లలని వినడం లేదు నేర్చుకున్నాను. ఫస్ట్ పిల్లలకి ఎప్పుడు పెద్దవాళ్ళు మనం చెప్పడమే మనకు అలవాటు, కానీ పెద్దల్ని వినడం పెద్దలకి చాలా తక్కువ అలవాటు. కానీ నేను ఆ పుస్తకం నుంచి నేర్చుకున్నది ప్రభావితమైంది, పిల్లల్ని వినడం తెలుసుకున్నాను. అంటే పిల్లలతో ప్రేమగా మెలగడం, వాళ్ళకి స్వేచ్ఛ, వాళ్ళ ఆలోచనలని వినడం, వాళ్ళ ఆలోచనలకి గుర్తింపు, గౌరవం. కానీ ఇవన్నీ ఇచ్చిండ్రు, కానీ మన యొక్క పురాతన మన పురాతన శాస్త్రాల గురించి తాళపత్ర గ్రంథాలు అవన్నీ ఏం లేవు. బ్రిటిష్ వాళ్ళు పెట్టినవే ఉన్నాయి. అంటే మన వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. అంటే బ్రిటిష్ సంతానం మన వాళ్ళు, అన్నిట్లలో బ్రిటిష్ సంతానం చేరిపోయింది. లలిత కళ అక్కమాదేవి ఇండియా 1895. అక్కమాదేవి లలిత కళ అంట 1895లో. 6 ఏళ్ల పాప జీవితాన్ని ఆ పాప స్కూల్కి వెళ్ళినప్పుడు, మొదట స్కూల్లో మన పిల్లలు ఏం చేస్తారు, వెళ్ళినప్పుడు స్కూల్లో అల్లరి చేస్తుంటే పిల్లల్ని పేరెంట్స్ పిలిచి అట్లాగే ఆ టోటో ఛానల్ కూడా వాళ్ళ స్కూల్లో కంప్లైంట్ చేశారు. ఆ అమ్మాయిల స్కూల్ నుంచి తీసుకెళ్ళిపోమంటారు. అప్పుడు అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు ఆల్టర్నేట్ స్కూల్ బ్రహ్మపురాణం ప్రశస్తి 1923. ఇది మన భారత రాజ్యాంగం. అంటే ఒరిజినల్ లేకపోతే మార్చిన రాజ్యాంగమో మనకు తెలియదు. ఇక్కడ తెచ్చిపెట్టిండ్రు, మనం చూపిస్తున్నాం అంతే. భారత రాజ్యాంగాన్ని 1976లో 77లో కొన్ని రిలీజియన్స్కు అనుకూలంగా మార్చినారు, కానీ కొన్ని రిలీజియన్స్కు అనుకూలంగా లేదు. బయటకు తీసుకురావడానికి అవకాశం ఎక్కువ ఉన్న అట్లాగే పక్షులు ప్రకృతితో స్నేహం చేసే స్త్రీలు. ఒరిజినల్ రాజ్యాంగం భారతదేశం పెడితే మంచిదే. ఒరిజినల్ అయితే ఇంకా మంచిదే. వచ్చేసి దండక రామాయణం 1987లో, 1987 కాదు, ఇంకా 1963 వేసేసిండు. బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఏంజలిస్ట్ అండ్ మోడ్రన్ ఇండియా. అంటే బ్రిటిష్ వాళ్ళు మన వాళ్ళకు ఇచ్చిపోయింది ఇది.
ప్లాన్ ఇంటర్నేషనల్తో కలిసి పనిచేసిన ప్లాన్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఇంకా మారలేము మన ప్రభుత్వాలని. ఈ కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో అంటే బ్రిటిష్ వాళ్ళ మీదనే ఆధారపడి ఉంది. మేము చేసిన బాలల కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది ఎప్పుడు మారుతుందో మన దేశం అదే మొత్తం ఇంగ్లీషే. ఇతర దేశాలకు కూడా వెళ్ళాయి. మేము అంటే ఇక్కడ ఈ పిల్లలు చేసిన కార్యక్రమాలు రూపొందించిన డాక్యుమెంటరీస్, కామిక్స్ ఇవన్నీ కూడా వేరే దేశాలకు వెళ్ళి అట్లాగే ఇక్కడి నుంచి వేరే దేశాలకు ఇన్విటేషన్ వచ్చింది పిల్లలకి వాళ్ళతో పాటు నాకు. అంటే అది నన్ను ప్రభావితం చేసింది కాబట్టి నేను అది చేయగలిగానని గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఇక్కడ ముందు ఆ పుస్తకాన్ని అంటే బ్రిటిష్ వాళ్ళు రాసిచ్చిపోయినాయి, మన వాళ్ళు ప్రదర్శనకు పెట్టింది. కొరియన్ అది మన వాళ్ళు రాసినవి ఎక్కడన్నా మూలన పడేసింది చీకటి రూమ్. అభినందించకుండా ఉండలేము. అంటే నాలాగా ప్రభావితమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. నేను మాత్రం చాలా ప్రభావితమయ్యాను. నేను నాతో పాటు నా మన వచ్చే తరానికి మా ఇంట్లో మా పిల్లలే కాదు, ఇవి నేర్పాలి. సమాజంలో నాతో మనకు కలిసి పనిచేసే పిల్లలందరికీ కూడా డాక్టర్ చాన్ తెలుసు. డాక్టర్ చాన్ మొత్తం ఇంగ్లీష్. లాగా అంటే స్వేచ్ఛ ఒక సంస్కృతం లేదు, తాళపత్ర గ్రంథాలు లేవు. కూడా కానీ మన వాళ్ళకు మంచి ఉపాయం. ఖురాన్ అయితే తెచ్చిపెట్టారు. ఖురాన్ అరబ్ ఉర్దూ భాషలో, అరబ్బుల భాషలో మన ఖురాన్. వాళ్ళని మనం మెచ్చుకోవచ్చు, వాళ్ళు రియల్గానే ఉన్నారు. మన వాళ్ళే మార్పిడైంది ఇంగ్లీష్లోకి, సంస్కృతం లేకపోతే ఇంగ్లీష్లోకి మార్పిడైంది. మా అమ్మాయి మమతకు చాలా ఇష్టం. ఆమె రికమెండ్ చేసి మా అమ్మాయి రికమెండ్ చేస్తే నేను చదివాను. ఇది కూడా ఖురానే అరబ్ భాషలో. శాంతిబాబు గారికి థ్యాంక్స్. ఇప్పుడు ఇది ట్రాన్స్లేట్ ఇప్పుడు మన దేశంలో 2014 నుంచి వచ్చిన తెలుగు ముద్రణ. 2014 నుంచి. అంతకుముందు ఇవన్నీ ఇంకా అయ్యే ఇంగ్లీష్, బ్రిటిష్ సంతానమే అంతకుముందు. పుస్తక ప్రదర్శనశాలలో పుస్తకాలు అమ్ముకోవడమే కాకుండా పుస్తకాల కోసం మాట్లాడుకోవడం, పుస్తకాల గురించి మాట్లాడడం, ఇంతమందిని ప్రతిరోజు ఈ అంశం మీద సెషన్ పెడుతున్నందుకు హైదరాబాద్ బుక్ ఫేర్ నిర్వహణ కమిటీకి అధ్యక్ష కార్యదర్శులకు అభినందన తెలియజేస్తాం. మా ఇంట్లో చిన్నప్పటి నుండి పుస్తకాలు సహజంగానే చిన్నప్పుడు మనందరికీ క్లాస్ టెక్స్ట్ బుక్స్ అంటే చాలా చిరాకు వేస్తే కూర్చొని చదువుతున్న తర్వాత చదువు పక్కన తెలుసు పెడతాం. తెలుసు కొంచెం తెలుసు నాకు క్లాస్ టెక్స్ట్ బుక్స్ లైట్గా. చదవడం అలవాటు. ఓకే. ఇంట్లో వ్యాక్సిన్ వరకు అమ్మ ఉండేది, తెలియదు పుస్తకం బాగుంది కదా అని చెప్పి తీసుకొని ఈ దూరంగా చదివేది. అది ప్రింట్ అయ్యి చూశారు కదా మన రేవంత్ అన్న. ఫస్ట్ పేజ్ నుండి చివరి బిజినెస్ కాలము ఎప్పుడు మన సంస్కృతం పెట్టడం మన రేవంత్ అన్న. అట్లా చదివిన పుస్తకం అక్కడి నుండి ఇంట్లో ఉన్న పుస్తకాలు చదవడం అనేది మాత్రం నాకు బాగా గుర్తున్నది. మొదటిసారి చదివింది పి చంద్ర రాసిన శేషగిరి అని. శేషగిరి అని సింగరేణి కార్మికోద్యమ నాయకుడు. ఆయన సింగరేణి కార్మికోద్యమంలో పనిచేస్తున్నప్పుడు ఆయన చంపేశారు. ఆయన బయోగ్రఫీ ఇక్కడ ఉన్నాయి మన తాళపత్ర శేషగిరి అనేటువంటి మాట. దాని తర్వాత చదివిన గుర్తున్న పుస్తకం ఇవి కూడా మాక్సిమం తెలుగులో. పుస్తకం చాలా పుస్తకాలు మనం చదువుతాం, కొన్ని పుస్తకాలు మాత్రం తర్వాత గుర్తుండిపోతాయి మనకు. ఏదో పుస్తకం మొదలు పెట్టాం కనుక ఖచ్చితంగా దీన్ని ఫినిష్ చేయాలని చదువుతుంటాం. ఆ మ్యాక్సిమం వరకు అమ్మ మళ్ళీ యూనివర్సిటీ స్థాయిలోకి వచ్చిన తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ ఆ పుస్తకం కనబడితే అది చిన్నప్పుడు ఈ పుస్తకం మా ఇంట్లో ఉండేది కదా, రాదుగా ప్రచురణలు కానీ హార్డ్ అన్ని రాష్ట్రాలే కల మన ఆంధ్ర రాష్ట్రంలో తాళపత్ర గ్రంథాలు ఎక్కువ ఉండేవి. ఒక గోధుమ రంగు కొన్ని కారణాల వల్ల కొన్ని మద్రాస్ లైబ్రరీకి వెళ్ళిపోయినాయి. కొన్ని వచ్చేసి రాజస్థాన్ ఝాన్సీ లైబ్రరీకి వెళ్ళిపోయినాయి. మ్యాక్సిమం వరకు అమ్మ అది అట్లా ప్రభావం వేసింది పుస్తకం. సమాజం ఎలా ఉంటుంది, సమాజంలో చాలా అన్యాయాలు అక్రమాలు జరుగుతుంటాయి, దానికోసం మాట్లాడేటువంటి చూపించాను కదా. సహజంగా అంటే తెలంగాణ ఉద్యమ కాలంలో కాస్త అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ ఉద్యమంలో అందరూ సపోర్ట్ చేశారు, కానీ దాన్ని దాటి మిగిలిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చేస్తే నీకు మళ్ళీ మంచి కంటెంట్ అందిస్తాం. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. తరలి ఉంటుంది. ఆ పేరు నవల్లో ఒకే ఒక్కసారి వస్తుంది, చాలా మంది గుర్తుండదు అది. కానీ ఆమె వీళ్ళంతా యువకులు.
రాబోయే తరానికి రష్యాలో జరుగుతున్నటువంటి కార్మికోద్యమానికి విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటానికి ఆమె సంఘీభావం చివరికి ఆమె పనిచేసేటువంటి ఆ కర్మాగారాల్లో కూడా కరపత్రాలు తీసుకొని పంచి కొడుకు బాధ్యతని కొనసాగింపు. వాళ్ళంతా మన పోరాట యోధులు. అంటే వాళ్ళ సంతానమే అంత చెప్పేది ఇప్పుడు దాని ముందు. అంటే మన వాళ్ళకు మన ఋషులు మహర్షులు అవసరం లేదు, వేరే దేశం వాళ్ళు మన వాళ్ళకి కావాలి, ఇన్స్పిరేషన్ కావాలి వేరే దేశం వాళ్ళు. అందుకే వేరే దేశం వాళ్ళు పెట్టిండ్రు. వీళ్ళంతా వేరే దేశం సంతానమే. ఎన్నో ఒకరు ఉంటారు. అట్లే అంటరాని వసంతం లాంటి నవలు చాలా సీరియస్ పాఠకులు లేదా ఇదే పుస్తకం. అందరూ కూడా విశ్వసించేటువంటి అథెంటిసిటీ అంటే మన దేశంలో అమ్ముడు పోయినరు కమ్యూనిస్టులు, సెక్యులర్లు. వాళ్ళ వల్లనే ఇలాంటి ఫోటోలు వస్తాయి. ఇవన్నీ చూస్తున్న దేశభక్తులు అనే వాళ్ళు లేరు మన దేశంలో. మనం ఎక్కడ చూసుకున్నా చూడండి, హైదరాబాదులో జరిగే బుక్ ఫెస్టివల్లో 2024 డిసెంబరు 24 దళిత చరిత్ర దొండము అనేటువంటి ఈ కావ్యము సాహిత్యంలో అంటకుండా వదిలేసినటువంటి మనుషుల విలువైనటువంటి మనుషుల అసలు ఈ మన బుక్ ఫెస్టివల్. సాహిత్యం ఆ రాష్ట్రాలు ఘట్టము హైదరాబాద్ బుక్ ఫెయిర్ వేదిక మీద జరుగుతుంది. జై శ్రీరామ్. దాన్ని దాంట్లో ఉండే